భారతదేశ సైనికుడిగా 24 సంవత్సరాలు సేవలందించిన నంద్యాలకు చెందిన దౌలత్ ఖాన్ నంద్యాల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలను వదిలాడు. మాజీ సైనికుడు ఇంటి పన్ను మినహాయింపు కోరుతూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ స్థానిక సచివాలయం చుట్టూ తిరిగి అలసిపోయి పన్ను మినహాయింపు ఇవ్వాలని సంబంధిత మున్సిపల్ అధికారులను వేడుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న దౌలత్ ఖాన్ ఆరోగ్యం కుదుటపడ్డాక చివరిసారిగా శుక్రవారం మధ్యాహ్నం తన కుమార్తె షరీనాతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి పన్ను మినహాయింపుకు సంబంధించిన పత్రాలను కోరాడు. ప్రస్తుతం బిజీగా ఉన్నామని తెలియజేస్తూ దురుసుగా ప్రవర్తించడం జరిగిందని బాధితుని కుమార్తె పేర్కొన్నారు. ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురై రెవెన్యూ విభాగం కార్యాలయం ముందే కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు. దీంతో మున్సిపల్ నిర్లక్ష్యానికి కార్గిల్ యోధుడు దౌలత్ ఖాన్ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటనపై దౌలత్ ఖాన్ కుమార్తె షరీనా తన తండ్రి మరణానికి కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక 1 టౌన్ వద్దకు మాజీ సైనికులతో కుటుంబ సభ్యులతో ఫిర్యాదు చేసేందుకు చేరుకోవడం జరిగింది. నంద్యాల జిల్లాలో మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఇలాకాలో మైనార్టీలకు అన్యాయం జరుగుతుంటే ఎటువంటి చర్యలు చేపట్టలేకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని ఎస్డిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు ప్రెసిడెంట్ రంగనాయకులు ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. హవల్దార్ దౌలత్ ఖాన్ శుక్రవారం మున్సిపల్ ఆఫీస్కు అతను అవుట్ ట్యాక్స్ కొరకు అక్కడ పోయి వాళ్ళ సిబ్బందితో అడిగి వాళ్ళు అవుట్ ట్యాక్స్ వర్క్ కొంచెమే వర్క్ అయినది, మిగతా చేయలేదు. దానికోసము దౌలత్ ఖాన్ గారు పోయి అక్కడ అడగడం జరిగింది. వాళ్ళతోటి వాళ్ళు అసభ్యంగా మాట్లాడినారు స్టాఫ్. దానికి మనస్తత్వం అయ్యి అక్కడే కుప్పకూలినాడు వాళ్ళు దౌలత్ ఖాన్. అలాంటి ముందుగానే ఇలాంటి విషయాలు ఇప్పుడు జరగకుండా మన మాజీ సైనికులు ఇంకా పెండింగ్ వరకు చాలా ఉంది. కమిషనర్ గారు అండ్ మున్సిపల్ స్టాఫ్ వాళ్ళందరూ మాజీ సైనికులు మాకు అవుట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ డ్యూ ఉంది కాబట్టి మేము వచ్చి అక్కడ అడుగుతున్నాము. మాకు అవుట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేకుంటే మేము డైరెక్ట్గా మా మనీ మేము పే చేసుకోగలుగుతాము. కానీ మాజీ సైనికుల వర్క్ అంటే మున్సిపల్ స్టాఫ్ ఏ పని చేయడం లేదు. ఇలాంటి ఇంకా ఎప్పుడైనా ఇలాంటి జరగకూడదని ఇంకా ఇప్పటికైనా వాళ్ళందరూ స్పందించి వీళ్ళ బాధలు అందరూ మున్సిపల్ స్టాఫ్ కానీ నంద్యాల ప్రజలు అంగీకరించి వీళ్ళకి న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. దాదాపుగా 3 నెలల నుంచి వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ తీసుకుంటూ మరియు ఆ దౌలత్ ఖాన్ అనే ఎక్స్-ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసరు ఆయనని అసభ్య పదజాలంతో దండనా బూతులు తిట్టి ఆయన అవమానించారు. మొన్న శుక్రవారం రోజు కూడా ఆయన ఈ విషయమై మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ కూడా మళ్ళా ఇదే జరిగింది. అతన్ని అవమానకరంగా మాట్లాడారు, తిట్టారు ఈ అమ్మాయి ముందరే. ఆయన అక్కడికెక్కడే కుప్పకూలిపోయి ఆ రోజే చనిపోయారు. దీన్ని ఎస్డిపిఐ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఏమంటే మున్సిపాలిటీలో కేవలం వాళ్ళు పేపర్ ఇవ్వడానికే ఈ విధంగా ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఈ రోజు ఈ ఫ్యామిలీ రోడ్డు మీద పడినట్టు దానికి ముఖ్య కారణం ఆ మున్సిపాలిటీ సిబ్బంది. దీన్ని ఖచ్చితంగా వీళ్ళను శిక్షించాలి. మరియు ఈ ఫ్యామిలీకి ఎటువంటి అండా లేదు. ఆయన ఒక్కరి దీనిలో వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద ఆయనే పోతే ఈ ఫ్యామిలీకి అండా ఎవరు? మేము ఎస్డిపిఐ పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామంటే వీళ్లకు 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దాంతోపాటు ఎవరైతే వీళ్ళ తండ్రి మృతికి కారణమైనారో, దౌలత్ ఖాన్ గారి మృతికి కారణమైనారో వాళ్ళిద్దరినీ కూడా కఠినంగా శిక్షించాలని ఈ రోజు 1 టౌన్ పోలీసులను కలవడం జరిగింది. మరియు వారి పనుల మీద ప్రజలకు హక్కు ఉంది, అడిగే హక్కు. కానీ వాళ్ళు దానికి జవాబు ఇవ్వకుండా ఇలా ఇబ్బంది గురి చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. ఇది మనము చాలా కఠినమైన విషయము. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. దీని మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏమనగా ఫ్యామిలీ తరఫున ఆ ఇద్దరి మీద మర్డర్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. రెండవది ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం తరఫున ఇవ్వాలి. ముఖ్యంగా దీనిలో మన మైనార్టీ శాఖ మంత్రి మరియు న్యాయ శాఖ మంత్రి అయిన ఎన్ఎండి ఫిరోజ్ గారు ఎన్నుండి ఫరూక్ గారి కలగ చేసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ కుటుంబం అసెంబ్లీ పరిధిలోనే మరియు వీళ్ళ తండ్రి మన దేశానికి 24 సంవత్సరాలు సేవ చేశారు. అటువంటి వ్యక్తికి మనం న్యాయం చేకూర్చలేకపోతే సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేయగలము? కాబట్టి ఆ హోదాలో ఉన్న అందరూ కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.